మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లైవ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలకును ఆ యొక్క సంఘాల వారికి స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి నా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగాను సుఖంగాను మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని సేవకునిగా నేను ఆశపడుతూ నిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ప్రభు యొక్క ఆయన యొక్క కృపను మనం పొందుకుని సిద్ధపడి ఉండాలని మీకు అందరికీ కూడా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామను బట్టి ప్రతి విధమైనటువంటి వైరస్లను, ఆటంకములను, ప్రతి సమస్యను మనం ఎదుర్కోవాలి అంటే ప్రభు ఇచ్చే యొక్క సర్వంగ కవచం మనకు ఉండాలి. ప్రభు నామను బట్టి మాత్రమే మనకి ఆరోగ్యమును ఆదరణ కలుగుతూ ఉంది. నిశ్చయంగా ఈరోజు నా యొక్క మెసేజ్ యొక్క అంశం, నా శరీరములో ఆరోగ్యము లేదు. ఒకనాడు నా జీవితాన్ని బట్టి ప్రతి మానవ దేహంలోనూ శరీరములో ఈ తోలు సంచిలో ఆరోగ్యము లేక, ఆదరణ లేక, రక్షణ లేక ప్రతి మనిషి కూడా పాపంలో శాపంలో ఉంటూ ఉన్నారు. వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆదివారపు ఆరాధనలో ఏం మాట్లాడాలని బైబిల్ నేను చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక మాటను నాకు బయలుపరిచినప్పుడు దాన్ని బట్టి నేను ఈ యొక్క టైటిల్ని పెట్టి ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 7వ వాక్యంలో దావీదు ఆయన పలికినటువంటి మాటను నేను చదువుతూ ఉన్నాను, ఆలకించండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడు అని మా తండ్రి, కృపామయుడా, కృపలకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మా స్తుతులకు కారణభూతుడు నీవేనైనా. నీవే ఆశ్రయము, దుర్గము, ఖేడము, మేము నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చితకు తండ్రి, సమాధానకర్త, అధిపతి వినాయకుడు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చావు. ఈరోజు దావీదు రాజు అంటాడు, నా శరీరములో ఆరోగ్యము లేదు అంటున్నారు. ఆరోగ్యం ఎందుకు లేదో ఆ దిశగా మేము ఆలోచించడానికి ఈ వాక్యాన్ని మాకు ఆధారంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు ఈ బిడ్డకు అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టికి మన జీవితాలలో ఈ మానవ దేహంలో, ఈ మట్టి దేహంలో తరచూ కలుగుతున్నటువంటి బలహీనతలు, అనారోగ్యాలు, అనేక సమస్యలు మనల్ని వెన్నంటి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. దావీదు అంటారు, నా శరీరంలో ఆరోగ్యము లేదు అంటూ ఆయన అంటాడు కదా. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా యొక్క నడుము
తాపముతో నిండి ఉన్నది అంటాడు. దావీదు తనకున్న బలహీనతను దాచుకోకుండా, తనకున్నటువంటి నొప్పిని దాచుకోకుండా, చెప్పుకుంటే ఎవరు ఏమనుకుంటారో, చెప్పుకుంటే ఎవరు హ్యాండిల్ చేస్తారో, చెప్పుకుంటే అది నాకు ఏంటది ఆ యొక్క హేళనకు గురి అవుతుందేమో అన్న ఆలోచన అనేక మందిలో ఉంటారు. చాలామంది ఒప్పుకోక కప్పుకుంటూ ఉంటారు, ఉన్నవి లేనట్టుగా చెప్పుకుంటూ ఉంటారు, చెప్పుకున్నవన్నీ లేవన్నది వాస్తవం. ఇలా అనేక జీవితాలలో తరచూ జరుగుతున్నటువంటి ఈ అబద్ధాల జీవితాలు, అపనమ్మక జీవితాలు, అనారోగ్యాలు కలుగుతాయి. ఆదరణ లేక కొట్టబడుతూ ఉంటాం. సమస్యల వలయంలో మనం చిక్కుకుంటూ ఉంటాం. మన మనుషులం. కానీ ఆ సమస్యలన్నిటిలో నుంచి మనల్ని పైకి లేవనెత్తి, మనల్ని కడిగి, శుభ్రపరిచి, పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకున్నటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయనే నేను ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనలో సమస్తము సాధ్యమే. నీ శరీరంలో ఒకవేళ ఆరోగ్యం లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ శరీరంలో క్యాన్సర్ ఉందని బాధపడుతున్నావేమో, నీ శరీరంలో పక్షవాతం ఉందని బాధపడుతున్నావేమో, నీ శరీరంలో సకల నొప్పులు ఉన్నాయని, కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే జాయింట్ నొప్పులు ఉన్నాయని బాధపడుతున్నావేమో, నీ శరీరంలో మనోవ్యాకలము చేత, రుగ్మతల చేత ఒకవేళ ఎవరికి చెప్పుకోలేనటువంటి దిశగా నువ్వు బాధపడుతున్నావేమో, ఆ పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే, ఆ సమస్యల్లో కనుక నువ్వు ఉంటే, దావీదు వలె నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. దావీదు వలె నువ్వు ఒక మంచి ఆలోచనలోనికి నువ్వు రావాలి. ఎందుకు అంటే ఈ సమస్యలకు కారణం ఏమిటో మనం తెలుసుకోగలగాలి. ఈ సమస్యలకు నివారణ ఏమిటో మనం తెలుసుకోగలగాలి. దావీదు అంటారు, నా యొక్క నడుములో తాపం ఉన్నది, నా ఎముకలలో తాపం ఉన్నది. నేను కూర్చుని లేచేటప్పుడు ఆ నొప్పి నన్ను బాధపెడుతూ ఉంది. గమనించండి, నేను లేచి నడిచేటప్పుడు నా పాదములు బాధపెడుతూ ఉన్నాయి. నేను నడుస్తూ నా చెయ్యి చాపినప్పుడు నా చేతుల యొక్క బలహీనతలు తాపం పుట్టిస్తూ ఉన్నాయి. ఇలా రకరకాల బాధల చేత, శ్రమల చేత, అనారోగ్యాల చేత ఏ మాత్రము కూడా మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఎవరికి చెప్పుకోగలను? ఎవరికి చెప్పుకుంటే ప్రయోజనమో ఆయనకి చెప్పుకోవాలి. ఆయనకి చెప్పకుండా నీవు నీ తోటి వారికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఒకవేళ డాక్టర్కి నువ్వు చెప్పుకున్నట్లయితే ఆ నొప్పి నీలోనే ఉంటుంది, ఆ బాధ నీలోనే ఉంటుంది. దాని నివారణ కలగడానికి, స్వస్థత కలగడానికి అనేక సంవత్సరములు పట్టవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదని ఒప్పుకుంటూ ఉన్నాడు ఈ భక్తుడు. ఎందుకు అంటే యెహోవా నీ కోపోద్రేకము చేత నన్ను గద్దెంపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నువ్వు గద్దించినాన్ని తట్టుకోలేను, నువ్వు శిక్షించినాన్ని భరించలేను. ప్రభువా, నా పట్ల నువ్వు కనికరం చూపించిన ఆయన, నీ ప్రేమను చూపించు తండ్రి. అయ్యా, నువ్వు కోపించుచూనే మమ్మల్ని ప్రేమించే దేవుడు అన్నావు.
దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే మనుషుల యొక్క పద్ధతి చొప్పున నడుస్తారు, కానీ దేవుని యొక్క పద్ధతి చొప్పున మనం నడిచినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచినప్పుడు, దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా మనము నడుస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మన తప్పులకు మనకు గమనించండి నివారణ భూమి మీదే దొరుకుతుంది. చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తము భూమి మీదే మనము దాన్ని నివారించుకోగలుగుతాం, పరిహరించుకోగలుగుతాం. ఆ పరిహారమునకు యేసే నా పరిహారి, యేసే నా సహకారి. ఆయన తప్ప మనల్ని ఎవ్వరూ కూడా విమోచించలేరు, స్వస్థపరచలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే ఇటువంటి శ్రమల బారిన పడినప్పుడు, ఇటువంటి అనారోగ్యాల బారిన పడినప్పుడు, మనకు తెలియకుండానే ఆయన బాణములు మనల్ని తాకుతూ ఉన్నప్పుడు, అవి గట్టిగా మనల్ని తాకుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి, కొన్ని విషయాలు మనకు బోధపడతాయి, కొన్ని అనుభవాలు మనల్కి బోధ చేస్తాయి. ఈరోజు మీతో ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రతి దోషమునకు, ప్రతి పాపమునకు, ప్రతి ఆజ్ఞ అతిక్రమమునకు యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే మనల్ని విమోచిస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. యేసు ప్రభు యొక్క వాక్యము మారు మనస్సును కలుగజేస్తుంది. మారు మనస్సు నిశ్చలమైన రాజ్యానికి వారసులుగా చేస్తారు. అందుకే కాబోలు దావీదు పాపం చేసిన ప్రతిసారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పాపం చేసిన ప్రతిసారి ప్రభు పాదాలు పట్టి బ్రతమాలుతూ ఉంటాడు. పాపం చేసిన ప్రతిసారి ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటూ ఉంటాడు. పాపం చేసిన ప్రతిసారి ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడతాడు. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరం పొందుతాడు, ఆశీర్వదింపబడతాడు. దావీదు రాజులో ఉన్న మంచి మనస్సాక్షి ఏంటో తెలుసా? ప్రభువు దగ్గరికి వెళ్ళడం, ప్రభువుని శరణు వేయటం, ప్రభువుతో పెనవేసుకుని ఉండడం, ప్రభువును మాత్రమే గణపరచడం. అందుకే కాబోలు ప్రభువే అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఈ భక్తుడు కూడా అటువంటి సమస్య వచ్చింది, అటువంటి వేదన వచ్చింది. ఆయన జీవితంలో కూడా కలిగినటువంటి యొక్క ఆ భయంకరమైనటువంటి అనారోగ్యం, భయంకరమైనటువంటి శాపంగా మార్చబడ్డారు. శాపము చేత గమనించండి, శాపము చేత నలిగిపోతున్న వారి కంటే వారికి తెలియకుండా అనారోగ్యం పాలై
ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి స్థితిలో నలిగిపోతూ, ఏది దైవమో ఏది దుష్టత్వమో తెలియకుండా నలిగిపోతున్నటువంటి వ్యక్తి, ప్రభువే నా శరణ్యమని, ప్రభువే నా పరిహారని, ప్రభువే నా ఆరోగ్యమును స్వస్థపరచువాడని, నా విమోచకుడని, ఆయన సజీవుడైన దేవుడని విశ్వసించి భూమి మీద భక్తి చేసినటువంటి యోబు అనే భక్తుడు మనకు కనబడతాడు. ఇంచుమించుగా 1600-1700 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం భూమి మీద భక్తి చేసినటువంటి గొప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు యోబు. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆయన అంటాడు కదా, ఆయన కూడా శ్రమలో పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడు, ఆయన ఎముకలకు అంటుకుని ఉన్న శరీరం ఊడిపోతుంది, కళ్ళేమో లోపలికి వెళ్ళిపోయినాయి, పళ్ళేమో బయట కనబడుతున్నాయి, ఎముకలేమో బహిరంగంగా కనబడుతున్నాయి. ఎటు నుంచి ఎటు కప్పుకుందామన్నా ఆ శరీరానికి ఏది తగిలినా భయంకరమైనటువంటి యొక్క నొప్పి పుడతా ఉంది, దురద పుడతా ఉంది, తాపం నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తాపం ఇచ్చేత ఉన్నాడు. నడుము నిలబట్టలేదు, మోకాళ్ళు నిలబట్టలేదు, మోచేతులు నిలబట్టలేదు, శరీరం ప్రాణాత్మ శరీరం అంతా కూడా ఏమైపోయిందంట, కుళ్ళిపోయిందండి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి యోబు తన స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. ఆయన అంటాడు, భూమి మీద నరుల కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? భూమి మీద నరుల కాలం అంతా కూడా ఒక యుద్ధం, ఒక పోరాటం. పాపము చేత పోరాడుతున్నామా, లేక నీతి మార్గములో ఆ నీతి కొరకు పోరాడుతూ ఉన్నామా? మంచి పోరాటం పోరాడుతున్నామా, లేక చెడు పోరాటం పోరాడుతున్నామా? శత్రువుతో పోరాడుతున్నామా, లేక దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నామా? ఏమండి, తప్పు చేసి పోరాడుతున్నామా, లేక మంచి చేసి పోరాడుతున్నామా? అసలు మన పోరాటానికి గల కారణం ఏంటి? ఈ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోబు చెడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. యోబు ఊజు దేశంలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ ఆయనకు సంభవించినటువంటి పరిస్థితిని బట్టి అందరూ కూడా ఆయన్ని ఏమండి అవమానిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యోబు అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. కూలివాడు ఏమండి పొద్దున్న లేస్తాడు, పనికి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, మరలా రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు, పనికి వెళ్తాడు, వస్తాడు. అలాగే దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మానవుడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడా, లేక లోకం కొరకు బ్రతుకుతున్నాడా? దేని కొరకు యుద్ధం చేస్తున్నాడు? మంచి కొరక, చెడు కొరక? నరుల కాలము యుద్ధకాలము కాదా? ఏమండి, వారి దినములు కూలువాని దినముల వంటివి కావా? నీడను మిగిల నపేక్షించు దాసుని వలె కూలి నిమిత్తము కనిపెట్టుకోను కూలివాని వలె ఏమండి ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను అంటున్నాడు.
ఆశ లేదు. ఈ నెల కాకపోతే మరో నెల నా జీతం వస్తుంది, హల్లెలూయా. ఈ వారం కాకపోతే మరల వారం ఇస్తాడు యజమానుడు జీతం అన్న ఆశ కూడా యోబుకి లేదు. నెలలు దాటుతూ ఉన్నాయి, రోజులు దాటిపోతూ ఉన్నాయి, నెలలు దాటిపోతూ ఉన్నాయి. కానీ ఏది లేదంట, ఆశ లేకే నెలలు నేను చూడవలసి వచ్చాను. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి 1వ తారీఖు వచ్చేటప్పటికి ఆ తారీఖుని జీతం వస్తుందని ఆశతో ఉంటాడు. యోబు కూడా తన శరీరంలో ఆరోగ్యం లేదు, ప్రభు స్వస్థపరుస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, యోబు యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు చక్కటి అనుభవాల్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు యోబు. ఒకసారి మనం చూద్దాం. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. ఆయన పండుకుని నిద్ర లేచేటప్పుడు ఏమండి, నేను ఎప్పుడు వండుకుందునా, నేను ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. హల్లెలూయా. మనిషి యొక్క ఏమండి, ఇక్కడైతే తప్పు చేసినందుకు యోబుకి శ్రమ రాలేదండి. దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు శ్రమ వచ్చింది యోబుకి. దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నందుకు శ్రమ వచ్చింది యోబుకి. కానీ యోబు దేవుని దూషించడం లేదు. యోబు పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారుతుంది. కానీ యోబు అంటారు కదా, ఇదిగో రాత్రులప్పుడు నేను పడుకున్నప్పుడు నా యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం ద్వారా నేను ఇటు అటు దొరుకుతూ ఉన్నాను. తెల్లవారి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఇక రాత్రి గడుస్తుందా అన్నట్టుగా దినదినము నేను గడుపుతూ ఉన్నాను. అవునండి, ప్రభు ఇచ్చు అంతవరకు కూడా మన విశ్వాసాన్ని ఆ విధంగా భరించాలి, కాపాడుకోవాలి. ఆయన వద్దకు చేరేంత వరకు కూడా మనము ఈ జాగ్రత్త కలిగి ఉండాలని యోబుని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ భక్తుల యొక్క జీవితంలో ఇక తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ప్రజెంట్ ఈ యొక్క చేతిలో గ్రీజు అరిగిపోవడం వల్ల, ఎముక అరిగిపోవడం వల్ల, గ్రీజు తక్కువైపోవడం వల్ల ఈ జాయింట్లో పెయిన్ మొదలైంది. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, అలాగే ఏవో అమృతం అవి రాసుకుంటూ ఉన్నాను. చాలా నొప్పి ఎక్కువైపోతూ ఉంది. ప్రభుని అడుగుతూ ఉన్నాను. ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆయన ఎక్స్రే తీసి ఆయన 4 రోజులు మందులు రాస్తూ ఆయన తగ్గిపోతుందండి అన్నాడు. నేను కూడా ఆ మందులు అలా క్రమంగా వాడేశాను, కానీ తగ్గలే. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే రాత్రి అయ్యేసరికి ఈ రైట్ హ్యాండ్ సైడ్ నేను పడుకోలేకపోతా ఉన్నాను. సరే లెఫ్ట్ హ్యాండ్ పడుకుందాం కదా అనేసి ఇటు తిరిగి పడుకుంటే కొంత టైంకి ఆ యొక్క విపరీతమైన నొప్పి పడుతూ ఉంది. మరలా కుడివైపు తిరుగుదాం కదా అంటే నొప్పి వలన అసలు పడుకోలేకపోతా ఉన్నాను. ఒక్కొక్కసారి ఎప్పుడు తెల్లవారుతుందా అనేక ఎదురు చూపులు చూడవలసి వస్తాం. ఈ శరీరంలో ఈ నొప్పి ఉండడం వలన, నా ఎముకలు నన్ను బాధించడం వలన నిద్ర కూడా సరిగా పట్టినటువంటి పరిస్థితి లోనికి నేను వెళ్ళిపోయాను. ఈ వర్తమానం చదువుతూ ఉంటే ఈ భక్తుడు
యొక్క జీవితాన్ని గురించి నేను ధ్యానిస్తూ ఉంటే నాకు కలిగిన కొంచెం నొప్పుకే నేను ఎంతగా బాధపడుతూ ఉంటే ఆయన యొక్క శ్రమలలో పుటం వేయబడినప్పుడు ఆయన ఎలా భరించాడు అన్న ఆలోచనలోకి నేను వెళ్ళినప్పుడు ఆ స్థితి నా స్థితిని పోల్చుకున్నప్పుడు ఇక్కడ దావీదు భక్తుడు పాపము చేసి ఆ దిశగా ఆరోగ్యం పోగొట్టుకుంటే యోబు నీతి కొరకు ఆ దిశగా ఆయన నొప్పిని భరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా జీవితంలో కలిగిన ఈ యొక్క జాయింట్ పెయిన్ విషయంలోకి వచ్చేసరికి ఈ భక్తుల యొక్క జీవితాన్ని జారిస్తూ ఉన్నప్పుడు ప్రభువా నేను ఇంత మట్టుకి ధన్యుడనని మీ చిత్తమైతే స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇలా దేవుని సేవకుడైనా దేవుని యొక్క పిల్లలైనా లేక లోకస్తులైనా కానీ ప్రతి వారికి కూడా అనారోగ్యాలు వస్తాయి. కానీ ఆ వచ్చిన దానిలో దేని నిమిత్తమై ఈ యొక్క పరిస్థితులు గుండా మనం శాపాన్ని అనుభవిస్తున్నాం అన్నది తెలుసుకోవడమే మారు మనసు. హల్లెలూయా. తెలుసుకోవడమే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. యోబు యొక్క జీవితంలో ఆ యొక్క నరుల యొక్క కాలము యుద్ధ కాలము కాదా, నా శరీరంలో ఆరోగ్యము లేదు, ఆయాసపడుతూ ఉన్నాను, కానీ నా ప్రభువు విమోచకుడు నన్ను విమోచిస్తాడు అంటున్నాడు. 5వ చరణం చదువుతున్నాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం 5. నా దేహము పురుగులతోనూ మట్టి పెంకులతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. అబ్బబ్బబ్బబ్బా. చూడండి, యోబు అంటాడు కదా, నా శరీరము ఊడిపోయిన శరీరము ఎండి తగ్గినట్లుగా తగ్గుతూ ఉంది, కానీ తిరిగి మరలా ఎండ దెబ్బకు, తిరిగి మరలా చలి దెబ్బకు అది పగులుతూ ఉందంట, పగులుతూ ఉంది. నిందకు నా గుండె బద్దలాయను అంటాడు సామెతల కర్త. కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరు అంటాడు. ఇక్కడ యోబు యొక్క దేహములో పురుగులు చోటు చేసుకున్నాయి. కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క మాంసంలో పురుగులు పట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, పురుగులు పట్టి ఆ యొక్క పురుగులు ఆ మెదులుతూ ఉన్నప్పుడు, ఆ గాయంలో అవి కదులుతూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి ఆ యొక్క దురద, ఆ యొక్క పెయిన్, ఆ నొప్పిని గమనించండి. ఉపశమనం కొరకు ఆ చిల్ల పెంకు తీసుకునంట ఆయన రొక్కుకుంటా ఉన్నాడు అంటండి. హల్లెలూయా. అక్కడక్కడ ఆ శరీరం ఎండిపోయి తిరిగి మళ్ళా పగులుతూ ఉన్నదంట. అంతటి శ్రమలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? మన నడుములో కలుగుతున్న తాపము, మన హృదయంలో ఉన్న పాపము, మన తలంపుల్లో ఉన్నటువంటి చెడు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? శరీరములో ఎక్కడ కూడా ఆరోగ్యం లేకుండా చేస్తుంది. పాపము మనిషిని పట్టుకుంటుంది, మోసము మనిషిని పట్టుకుంటుంది. వ్యర్థంగా ప్రయాసపడ్డ ఆ పాపాలన్నీ కూడా ఒక దినాన మనల్ని ఏం చేస్తాయి తెలుసా? పట్టుకుని పీడిస్తాయి, మనకు గురి చేస్తాయి, మనోవేదనల చేత మనిషి ఏం చేస్తాడో తెలుసా? అనారోగ్యం పాలైపోతాడు.
ఎప్పుడు యేసు ప్రభునందు మనం ఆనందించేవారుగా ఉండాలి. పౌలు అది అంటాడు, మరలా చెప్పుదును ఆయన అందు ఆనందించుడి అంటాడు. అందుకే మూలవాక్యంలో చూస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 38వ అధ్యాయము కీర్తనల గ్రంథము 5-6 వచనాల్లో చూస్తే, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటున్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, కేవలం నేను చేసుకున్న తప్పండి, నేను చేసినటువంటి పాపము, నేను చేసినటువంటి తప్పుదల వల్ల, నేను చేసిన మోసముల వల్ల, నేను రహస్యంగా చేసినటువంటి ఆ పాపముల వల్ల అవన్నీ కూడా పోగు చేయబడిన హృదయంలో అవన్నీ కూడా ఒక చోట చేరి నా మూర్ఖత వల్ల కలిగినటువంటి గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. గమనించండి, దుర్వాసన ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాపములు బట్టే, మనం చేసినటువంటి అతిక్రమములు బట్టే అవన్నీ కూడా దుర్వాసన గల గాయములుగా మార్చబడతాయి. వీటికి నివారణ, వీటికి పరిహారము ఒక్కడ మాత్రమే చేయగలడు. ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు. యోబు జీవితాన్ని పరిహరించినటువంటి దేవుడు, యోబు పోగొట్టుకున్న దాన్ని తిరిగిచ్చిన దేవుడు, యోబు పిల్లలను తిరిగిచ్చినటువంటి దేవుడు, యోబు యొక్క ఆస్తిని తిరిగిచ్చినటువంటి దేవుడు. ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు అనే యేసుక్రీస్తు వారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు అంటాడు. ఇది కారణం. ఎందుకంటే మన మూర్ఖత్వం వల్ల కలిగినటువంటి గాయముల వల్లనే ఈ శాపం వచ్చింది, పాపం వచ్చింది, శిక్ష వచ్చింది. ఏమండి, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, వేదనలకు గురయ్యాం, నిందలకు గురయ్యాం, ఆస్తి పోగొట్టుకున్నాం, ఆరోగ్యం పోగొట్టుకున్నాం, మంచితనం పోగొట్టుకున్నాం. ఏమండి, మనము ఏదైతే ఆధారం చేసుకుని భూమి మీద బతుకోమో అన్నీ మనకు దూరం అయిపోతాయి. కానీ క్రీస్తు నిమిత్తము పోగొట్టుకున్నాం అనుకో, ఇవన్నీ కూడా మనకేమవుతాయంట, ఆశీర్వాదకరంగా మారతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే మనం పడుతున్నటువంటి ప్రయాసము అనగా ఈ ప్రాణాత్మ శరీరములో ఆరోగ్యం లేకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఆశీర్వాదకరమైనటువంటి పనులు మనం చేయకపోవడం వల్ల, పొగరబట్టి ధనాపేక్షతో, ఏమండి, ఈ లోకానుసరమైన అధికారముతో, పదవులతో మనిషి తను తాను హెచ్చించుకోవడం వలన ప్రభు ఇచ్చు ఆశీర్వాదాలు దూరం అయిపోతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగాన్ని బాగా మనం ఆలోచన చేస్తే మన జీవితాలలో మనము శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నప్పుడు దినమెల్లా దుఃఖాకాంతులుగా మనం ఉన్నప్పుడు ప్రభువు మీద మనం ఆధారపడాలి. 6వ చరణంలో, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతుడనే సంచరించుచున్నాను అంటాడు. మనం పైకి తిరుగుతూనే ఉంటాం, కానీ మన మనసులో మనోవ్యాకులం ఉంటుంది. పైకి మాట్లాడుతూనే ఉంటాం, లోపల ఐవిక విచారం ఉంటుంది.
పైకి నటిస్తూనే ఉంటాం, మన కళ్ళు లోపలికి దూకుపోతాయి. పిల్లల నుంచి సమస్య, భార్య నుంచి సమస్య, భర్త నుంచి సమస్య, కన్న పిల్లల నుంచి సమస్య, నీ వారే నీ మీద తిరుగుబాటు చేస్తారు, మేలుకు కీడు చేయాలని చూస్తారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమీ లేనప్పుడు నిన్ను పట్టించుకోరు. ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తే నిన్న నేడు నిరంతరము ప్రభువు మాత్రమే ఏకరీతిగా ఉంటాడు. ప్రభువు మాత్రమే నీతో ఉంటాడు. కృంగిన వేళలో ఆయన నీ యొద్దకు వస్తాడు, నేను లేవనెత్తుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని విషయాలలో ప్రభువు మనకిచ్చే ఆశీర్వాదాలు మనం తెలుసుకోగలుగుతాం. ఏ దిశగా మనకి ఈ ఉగ్రత వచ్చిందో, ఏ దిశగా మనకి సమాధానం పోయిందో, ఏ దిశగా దేవుని పనిలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఏ దిశగా దేవుని మందిరంలో నేను ఉండలేకపోతున్నాను, వీటన్నిటికీ కారణం ఏంటో అని నువ్వు ఆలోచన చేయడం ప్రారంభించినప్పుడు నీ తప్పు నీకు తెలుస్తుంది. దేవుని పనిలో శ్రద్ధ ఉండాలి, దేవుని పరిచర్యలో శ్రద్ధ కలిగి ఉండాలి, దేవునిలో నీ పిల్లల్ని పెంచేవారుగా ఉండాలి, దేవునిలో నీ కుటుంబము ఎల్లవేళలా ఆనందించేలా ఉండాలి. అప్పుడు నీ ఐశ్వర్యం నిలబడుతుంది, నీ పదవులు నిలబడతాయి, నీ చేతి పని దీవింపబడతాది. నువ్వు సేవకుని గౌరవించకపోయి, దేవుని పట్ల భక్తి లేకపోయి, దేవుని యొక్క ఆ మందిరంలో నీకున్న బాధ్యతను సరైన రీతిలో నువ్వు నిర్వహించలేకపోయినప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో నీకున్నటువంటి యొక్క భాగమును నువ్వు కాపాడుకోలేనప్పుడు, దేవుని పనిలో నీకు శ్రద్ధ లేనప్పుడు, దేవుడు నీ కుటుంబం పట్ల శ్రద్ధ చూపించడు. ఒకవేళ శ్రద్ధ కలిగి ఉంటే యోబుని స్వస్థపరిచి తిరిగి ఆయన యొక్క సమస్త ఐశ్వర్యమును అనుగ్రహించినట్లుగా పరలోకం నీకు ఇస్తాడు దేవుడు. గమనించండి. యోబు గ్రంథము 17వ అధ్యాయం. యోబు గ్రంథం 17వ అధ్యాయం ఇక్కడ 14వ చరణంలో యోబు గారు పలుకుతున్నటువంటి మాట, వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికి వేయబడుదురు. వారికి ఆశ్రయమైన వారి గుడారములో నుండి వారు పెరికి వేయబడుదురు. ఎవరైతే ఈ లోక సకల ఐశ్వర్యములను నమ్ముకొని దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటారు, రక్షణ పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటారు, మారు మనసు పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటారు, బాప్తిజం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటారు, దేవుణ్ణి ఆరాధించడంలో నిర్లక్ష్యం కలిగి ఉంటారు, దేవుని బిడ్డలతో పరిశుద్ధులతో సమాధానం కలిగి ఉండకుండా నిర్లక్ష్యంగా ఉంటారో, అట్టువారి యొక్క గుడారములో నుండి, అట్టువారి పదవులో నుండి, అట్టువారి యొక్క ఐశ్వర్యము నుండి, అట్టువారి యొక్క గమనించండి లోక బలము నుండి ఆయన పెరిగి వేస్తాడంటాడు. పెరిగి వేస్తాడు. సమస్తము ఒక క్షణంలో అవన్నీ కూడా ఏమవుతాయంట, లయమైపోతాయి. వాడి గుడారంలో నుంచి అవన్నీ కూడా వాడిని పెరిగి వేస్తాడంటండి. పెరిగి వేస్తాడు. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పాతాళంలో ఉంటాడు. వాడు ఇప్పుడు కనబడతాడు, కొంతసేపటికి ఉల్లకాళ్ళలో ఉంటాడు. ఇటువంటి దుస్థితినిచ్చి, ఇటువంటి యొక్క పరిస్థితినిచ్చి మనిషి ఏం చేయాలట? తప్పించబడాలంటే ఇక్కడ చెప్తున్నాడు, వారు భీకరుడగు, ఎవరండి? వారు
భీకరుడకు రాజునొద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేదురు. ఎంత భయంకరం! ఇది అన్యుడి గురించి చెప్పట్లేదండి. రక్షణ పొంది రక్షణ నిర్లక్ష్యపరుచుకుని లోకంలో తిరుగులాడుతున్నటువంటి వారిని భీకరులు వచ్చి అంటే ఏం చేస్తారంట? వారి గుడారంలో నుంచి రాజునొద్దకు తీసుకుపోతారంట. వీరెవరు? దేవదూతలు, దేవుని పరిచారకులు. రాజునొద్దకు వారిని తీసుకుపోతారు. అన్యులకంట వారి గుడారము ఇవ్వబడుతుందంట. వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును, క్రింది వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద వారును వారిని జ్ఞాపకము చేసుకోరు. ఏమంటే భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకం చేసుకొనరు. మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. అంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారంట. ఒక్కసారి మారు మనసు పొంది, ఏమండి, ఆ యొక్క మారు మనసు పొందినటువంటి బిడ్డ దాన్ని నిర్లక్ష్యము చేస్తే తప్పిపోయినటువంటి వారిని మరలా నూతనపరచడం అసాధ్యమని వాక్యం చెప్తా ఉంది. ఆ భయంకరమైన స్థితి, నా బంగ్లా, నా బిల్డింగు, నా షాపింగ్లు, ఏమండి, నా యొక్క గోపురాలు, నా యొక్క పేరు ప్రతిష్టలు, కింద నుంచి పైకి బంగారం ధరించుకొని రకరకాలుగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నటువంటి మారు మనసు పొందిన క్రైస్తవుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటూ ఉన్నప్పుడు మనకు బాధ అనిపించవచ్చు, వాక్యం సూటుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నొప్పి అనిపించవచ్చు. కానీ ఆ స్థితి వచ్చినప్పుడు నీ గుడారంలో నుంచి నువ్వు మూసివేయబడతా. వారి బీకర్లు వచ్చి నిన్ను ఎత్తుకుని పోతా. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ యొక్క యోబు గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం ఏంటో తెలుసా? చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. నీవు నాకు తండ్రివని గోతుతోను, నీవు నాకు తల్లివని చెల్లెలువని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. ఇక్కడ ఈయనకి బంధువర్గం ఎవరో తెలుసా అండి? యోబు ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, యోబు ఈ బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ 17వ అధ్యాయంలో 14వ చరణంలో నీవు నాకు తండ్రివని గోతుతో చెప్తున్నాడంట. ఏ గొయ్యా, నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు, నేను నీతో సహవాసం చేస్తాను, నన్ను బిడ్డ అనుకు నువ్వు నన్ను చేర్చుకో. ఏమండి, ఒక నీతిమంతుడు పలుకుతున్నటువంటి మాట. ఇదిగో ఓ గొయ్యా, ఈ రోజు నుంచి నువ్వు నాకు తండ్రివి, నేను నీకు కుమారుడు అని చెప్తున్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? చదువుతుంటేనే భయం అనిపిస్తుంది. నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతో నేను మనవి చేయుచున్నాను. ఇప్పుడు శరీరం క్షీణించిపోయి పురుగులు పట్టిన తర్వాత నీవే నాకు అక్కవి, నువ్వే నాకు తల్లివి, మన ఇద్దరం కలిసి ఆ గోతులు సహవాసం చేయాలి. మన ఇద్దరికి తండ్రి ఈ గొయ్య. ఎంత దారుణమైనటువంటి ఆలోచన చూడండి. ఒక నీతిమంతుడు ఆర్తనాదం చేస్తూ తన బాధలో పలుకుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు.
నాకు నిరీక్షణ ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకక అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. యోబు యొక్క జీవిత అనుభవాలలో జలువన్నటువంటి మాట కనుక నా జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ పరిశుద్ధ లేఖన భాగాలలో రాయబడినటువంటి చాలా మాటలు, అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా, ఆశ్చర్యం కలిగించే మాటలు ఇవన్నీ కూడా. నీవు నాకు తండ్రివి, పురుగుతో అంటున్నాడు, నీవు నాకు తల్లివిని చెల్లివిని అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులు గుండా భక్తుల యొక్క జీవితాలు కొనసాగినప్పుడు నీతిమంతులకి శ్రమలు వస్తాయి, అనీతిమంతులు కూడా శ్రమలు వస్తాయి. కానీ నీతిమంతులు తప్పింపబడతారు, అనీతిమంతులు మోసుకొని పోతారు వారి గుడారంలో నుంచి వారు మోసుకొనబడతారు. కనుక నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన జీవితాలలో మనకు కలిగినటువంటి శ్రమలలో ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభుని బ్రతిమాలుకోవాలి. అలా బ్రతిమాలుకున్నప్పుడు ఆ యొక్క ప్రభువే మనకు అనేక విషయాల్ని తెలియపరుస్తారు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ చరణం. ఈ 6వ వాక్యంలో చూస్తే దేవుడు అంటాడు ఇశ్రాయేలీయులతో, తన బిడ్డలతో చెప్తున్నటువంటి మాట ఇది. అరుకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. కారణం ఏంటో అక్కడ ఆయన అడుగు చూద్దాం ఒకసారి ఆ గ్రంథాన్ని మీరు తీసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ చరణం. అరుకాలు మొదలుకొని తల వరకును స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. గమనించింది, ఇది పాప జీవితం, రక్షణ లేని జీవితం, మారు మనసు లేని జీవితం, తిరుగుబాటు చేసిన జీవితాలు, ప్రభు ఉండి లేనట్టుగా జీవించే జీవితాలు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, నరహంతకులు, దొంగలు, దోచుకునేవారు, వారి జీవితాలు ఈ విధంగా మార్చబడతాయి. ఇప్పుడైనాను నీవు ప్రభువుని తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అంటున్నాడు. నీ గాయములు పిండబడాలంటే క్రీస్తు రక్తము చేతను శుద్ధీకరింపబడాలి. నీలో తగిలినటువంటి గాయములు, స్వస్థత లేని నీ శరీరము, ప్రాణాత్మ శరీరము, గమనించండి ఒకసారి. పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, యెషయా చెప్తున్నటువంటి మాట ప్రభు దొరుకున, నీ గాయములు మెత్తలు చేయబడాలన్నా, నీ గాయములు స్వస్థత కావాలన్నా, నీ యొక్క పుండ్లు పిండబడాలన్నా నీవు క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. క్రీస్తు వాక్యమే నేను స్వస్థపరచగలదు. క్రీస్తు వాక్యమే నీ యొక్క గాయములు పిండగలదు. కొరడుగట్టిన నీ హృదయాన్ని, మండబారిన నీ హృదయాన్ని, మొద్దుబారిన నీ శరీరాన్ని మెత్తన చేయాలంటే క్రీస్తు యొక్క రక్తపు తైలము నడినెత్తు మొదలుకొని అరికాల వరకు నీకు ప్రోక్షింపబడాలి. ఆ ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధపరచు దేవుడు, ఆయన పరమ డాక్టర్. ఆ గుగ్గిలము నీలో పనిచేయాలి. ఇరిమియా భక్తుడు 8వ అధ్యాయం 22వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు?
ఇరిమియాతో అంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు దేవునికి వ్యతిరేక శక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన కన్న పిల్లలు ఆయనకు దూరమైనప్పుడు తన పిల్లలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో గిలాదులో గుగ్గిలము లేదా, దైవజనుడు లేడా, వాక్యము లేదా, వాక్యం వారి మధ్య ప్రకటింపబడడం లేదా, గుగ్గిలము ఆక విత్తనం లేదా, వాక్యం అనే విత్తనం లేదా, అక్కడ ఏమీ లేదా. అంత దరిద్రులు అయిపోయారా, అంత తిరుగుబాటుదారులు అయిపోయారా, అంత గర్విష్ఠులు అయిపోయారా? వారి మందిరాలు తెరవబట్టం లేదా, మందిరాల్లో బోధ లేదా, వారి మధ్య సేవకుడు బోధించడం లేదా, వారి మధ్య ధర్మశాస్త్రం లేదా? అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు, ప్రవక్తలు బోధించేవారు అక్కడ లేరా? గిలాదులో గుగ్గులమేమో లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? వారు వాక్యం వింటలేదు కనుక, వాక్యాన్ని త్రోసిపుస్తున్నారు కనుక, ప్రవక్తను కొట్టి ఆ గోతులో పడేస్తున్నారు కనుక, ప్రవక్తను చెరసాల్లో వేస్తున్నారు కనుక, గుగ్గులము వారి మధ్య పని చేయడం లేదు, మలవడం లేదు. అంత భయంకరమైనటువంటి జనులుగా వారు మారిపోయారు. పాపం చేత, శాపం చేత, మారు మనసు లేక, వాక్యం అనే గుగ్గులు వారి మధ్య లేక భ్రష్టులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, నా జనులకు స్వస్థత కలగడం లేదా అంటే, వాక్యం విననప్పుడు ఎక్కడ కలుగుతుందండి? వాక్యం వినరు వాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళరు వాళ్ళు, లోకంలో తిరుగులాడుతూ ఉంటారు, లోకంలో వ్యర్థమైన దాని మీద మనసు పెడుతూ ఉంటారు. సత్యవారు చేస్తూ ఉంటే బ్రతుకున్న వారు మాత్రము దానికి కారణం ఏంటో వెతకినటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ తెరవనటువంటి వారుగా ఉన్నారు. ఉపదేశకులు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి వారుగా ఉన్నారు. కాపురం ఏమైపోయాడో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ప్రతి వారి చేతుల్లో మొబైల్ ఉన్నాయి. గంటల తరబడి మాట్లాడుకోవడానికి ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. యూట్యూబ్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి. మందిరానికి వెళ్ళినటువంటి భ్రష్టత్వంలో ఉన్నటువంటి క్రైస్తత్వం ఈ మీడియాని కానీ, మొబైల్ని కానీ, కనీసం మొబైల్ ద్వారా కూడా సేవకుడితో నేరుగా 4 మాటలు మాట్లాడి తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంక వారి మధ్య గుగ్గులం ఏం పని చేస్తారు? వారి మధ్య విత్తనం ఏం మొలకెత్తుతుంది? భ్రష్టాత్మచేత మనుషులు ఈ లాక్డౌన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. లోకం కొరకు, లోకంలో ఉన్నటువంటి ఆ టీవీలకి, ఆ లోకంలో ఉన్నటువంటి యొక్క ఆ త్రాగుడికి, లేక చెడు సాహసాలకి, వీటికే ఉపయోగించుకుంటున్నారు తప్ప సేవకుడితో ఒక 5 నిమిషాలు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తత్వం మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది, ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. అవునండి, ఒకవేళ ఈ మాటలు నచ్చకపోతే, ఒకవేళ నన్ను చంపినా పర్లేదు, కానీ నా 2 చేతులు జోడించి నేను చెప్తూ ఉన్నాను. ఎక్కడో 10 నిమిషాలు నీవు దేవునితో గడుపు, దేవుని సేవకులతో గడుపు, దేవుని యొక్క పరిశుద్ధులతో గడుపు.
నీ కుటుంబంతో గడుపు, నీ పిల్లలతో గడుపు. ఆ గడిపేది ఇదిగో ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, ఈ వాక్యాన్ని చదువుతూ, వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేస్తూ ప్రభువుతో గడపండి. ప్రభుతో గడపండి, లోకంతో గడపొద్దు. ప్రభుతో కొంచెం సమయమైనా గడపండి. నీ భార్యతో నువ్వు ఏకీభవించు, నీ భర్తతో నువ్వు ఏకీభవించు, నీ పిల్లలతో ఏకీభవించు, నీ తల్లిదండ్రులతో ఏకీభవించు, నీ స్నేహితులతో ఏకీభవించు, తోటి సేవకులతో, పరిచారకులతో, విశ్వాసులతో ఏకీభవించి మోకరించి ప్రార్థన చేయి. పరిశుద్ధ గ్రంథంలో తెలియనటువంటి విషయాల్ని డిస్కషన్ చేసుకో. ఫోన్ ద్వారా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండడం కాదు. ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లో, ఆ ఇంట్లో సంగతులు ఈ ఇంట్లో, ఈ గుమ్మంలో సంగతులు ఈ గుమ్మంలో, ఇవి కాదు మనం మాట్లాడవలసింది. రానా కుమారుడా, నా బిడ్డ, ప్రార్థన చేసుకుందాంరా. ఓ నా సహోదరి, నా ఇరుగు పొరుగు ఉన్న సహోదరి, నా సహోదరుడా, రా ఒక అరగంట ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి అనుభవాలు గుండా మనం ఉన్నప్పుడు స్వస్థత దానంతటది శరీరంలో పనిచేస్తూ ఉంటాం. ఎక్కడైతే నీ శరీరం కుళ్ళిపోయిందో, ఏ నాలుక ద్వారా కుళ్ళిపోయిన మాటలు వస్తున్నాయో, ఏ కళ్ళు ద్వారా కామం అనేక ఆ వాంఛ కలుగుతూ ఉందో, ఏ యొక్క మెదడు ద్వారా నీ మంచి కూడా చెడుగా వినబడుతుందో, చెడుగా ఆలోచన చేస్తూ ఉన్నావో, ఇవన్నిటి నుంచి కూడా నీకు మంచి విడుదల కలుగుతూ ఉంది దేవుని వాక్యము ద్వారా. గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? నువ్వు వింటే కదా, నువ్వు జాలిస్తే కదా, నువ్వు మంచి మనస్సాక్షితో అంగీకరిస్తే కదా. ఇది నా యేసయ్య నన్ను హెచ్చరించినటువంటి హెచ్చరిక. సమయాన్ని దేవునితో మనం గడుపుదాం. ఈ భయంకరమైనటువంటి దినాలలో తల్లిదండ్రులుగా మనం చేసే ప్రార్థన పిల్లల యొక్క భవిష్యత్తుని ఆరోగ్యకరంగా మలుస్తుంది. పిల్లలుగా మీరు చేసే ప్రార్థన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని స్వస్థత కలగజేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మావేశంతో మాట్లాడిన అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము మూలవాక్యంలో మనం చూసినప్పుడు ఈక భక్తుడు యొక్క జీవితంలో మూలవాక్యాన్ని, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. ఈ భక్తుడు చెప్తున్నాడు, ఆరోగ్యం లేకపోవడం వలన, ఆరోగ్యపరమైనటువంటి మంచి నడవడిక లేకపోవడం వలన, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు నాలో లేకపోవడం వలన, ఆరోగ్యకరమైనటువంటి ఆ మంచి విషయాల్ని పక్కన పెట్టి చెడును నేను ఆహ్వానించడం వలన నాకు కలిగినటువంటి యొక్క మనోవేదన. మనిషికి పాపం ఉంటే, మనిషికి తప్పు ఉంటే, మనిషి ఎవరికైనా హాని చేస్తే, ఎవరైనా కాని విషయాల్లో ఇన్వాల్వ్ అయితే మనశ్శాంతి ఉండదండి. ఎవరి దగ్గరైనా అన్యాయంగా మనం ఏదైనా తీసుకుంటే, దోచుకుంటే, మనది కాని దాని మీద మనము దృష్టి పెడితే మనశ్శాంతి ఉండదు మనిషికి.
ఎప్పుడు కూడా కాటుకాటమంటూ ఉంటాం. ఆ యొక్క సంతోషానికి దూరం అయిపోతాం. కుటుంబంలో ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు మనం చూడలేం. బాగా అర్థం చేసుకోండి. ఈ పరిస్థితి భక్తుడి జీవితంలో కలిగింది కనుక ఆయన అంటాడు, నా మనోవేదన బట్టి కేకలు వేయించున్నా. కేకలు వేస్తున్నాడు, ప్రభువా 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 అని కేకలు వేస్తున్నాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకో తెలుసా? తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకపోవడం వల్ల. ఆ తప్పు ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి ఆ తప్పుని సరి చేసుకుంటే ఏమండి అంతా వెలుగుమయంగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు అదే చెప్తా ఉన్నాడు, ఏంటంటే నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నాకు తగిలినటువంటి గాయముల వలన నేను సొమ్మసిల్లిపోయాను, నలిగిపోతూ ఉన్నాను. ఈ సమస్య నన్ను నలిపేస్తుంది, ఈ తప్పు నన్ను నలిపేస్తుంది, ఈ పాపం నన్ను నలిపేస్తూ ఉంది. దీనివల్ల నా పిల్లలకు శాపంగా మారుతుందేమో, నా కుటుంబానికి శాపంగా మారుతుందేమో, నా సమాధానానికి శాపంగా మారుతుందేమో, నా ఆత్మీయ జీవితానికి శాపంగా మారుతుందేమో, మా కుటుంబ ఐక్యతకు శాపంగా మారుతుందేమో అని నాకు భయపడుతూ ఉన్నాను. మనోవేదన చేత నేను తల్లడిల్లిపోతా ఉన్నాను. కేకలు వేస్తూ ఉన్నాను, ప్రభువా నా తల్లి నన్ను విమోచించదు, నా తండ్రి నన్ను విమోచించడు, నా బంధువు నన్ను విమోచించరు, నా స్నేహితులు నన్ను విమోచించరు. నన్ను విమోచించు తండ్రి నీవే, నా గుగ్గులము నీవే నాయన ప్రభువా. నా పాపం నుంచి, నా శాపం నుంచి, నా అతిక్రమం నుంచి, నా భార్య పాపం నుంచి నన్ను విడిపించమని చెప్పి భక్తుడు మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులు కానీ చెడుగలు కానీ ఎవ్వరు కూడా అందరూ సమయం వచ్చినప్పుడు దూరంగా నిలిచి చూస్తూ ఉంటారు. ఎవరిని నమ్ముతూ, చివరిగా నేను చెప్తున్న మాట, ఎవరిని నమ్ముతూ నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తును నమ్మినట్లయితే సొమ్మసిల్లిన వేళలో బలమిచ్చువాడు ఆయనే, నూతన బలమిచ్చువాడు ఆయనే, పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎగిరేటట్లుగా చేసేవాడు ఆయనే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ప్రభు యొద్దకు వచ్చి దావీదు వలె ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నువ్వు శరణు వేడుకున్నట్లయితే ప్రభు నీకు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను కూడా ఒకవేళ ఉత్తమమైన దాన్ని అనుసరించినందున మనకు ఒకవేళ శత్రువులు అయిపోతే, శత్రువులుగా మనకు యేసు ప్రభుకి మధ్యలో వారు నిలబడితే నీవు ఒక పని చేయి, నేను ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? దావీదు అంటాడు, యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరంగా నుండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. యేసుక్రీస్తుని రక్షణకర్త అనగా యేసుక్రీస్తు కొరకు ప్రవచించినటువంటి ప్రవక్త దావీదు. రక్షణకర్తవైనటువంటి దేవా నా ప్రభువా నా సహాయమునకు త్వరపడి రమ్ము, నాకు దూరముగా ఉండవద్దు, నాకు సమీపంగా నువ్వు రావాలి అంటున్నాడు. కనుక ఈరోజు ప్రతి పాపమునకు విమోచన యేసుక్రీస్తే. కనుక నా శరీరంలో ఆరోగ్యము లేదు అని నువ్వు బాధపడవద్దు. పౌలు భక్తుడు అంటాడు, నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ చిన్న ముళ్ళు నా నుంచి తీసివేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. పౌలు అంట ఆయనలో ఒక పాపం ఉందంట,
ఎక్కడో వేపకాయ అంత వెర్రుంది ఆయనలో. దాని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఎందుకు పౌలు నువ్వు ప్రార్థన చేస్తా, నా కృప నీకు చాలు, దాన్ని అలాగే ఉండి, అది నీలో ఉండడమే మంచిది. నువ్వు హెచ్చిపోకున్నట్లుగా ఆ ముళ్ళు నీలో ఉండాలి. ఆ ముళ్ళు నీకు ఉన్నప్పుడు, ఆ ముళ్ళు నీవు అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు నిన్ను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కనుక నువ్వు ముమ్మారు చేసినటువంటి ప్రార్థన ప్రతిఫలం ఏంటో తెలుసా? దాన్ని అలాగే ఉండి, నేను తీయను దాన్ని. తీస్తే నువ్వు హెచ్చిపోతావు, మారిపోతావు, పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది అలాగే ఉండే, నా కృపనికి చాలయ్యా, నీకెందుకు నువ్వు పని చేయి అని చెప్పాడు. కనుక ఈ భక్తుల యొక్క జీవితంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. భక్తుల యొక్క జీవితాలలో వారి యొక్క జీవితాలలో మూర్ఖత్వం వల్ల కలిగినటువంటి గాయముల వల్ల కొన్ని వస్తాయి, కొన్ని దేవుని మహిమార్థమై వస్తాయి. మనము మన శ్రమల్ని శ్రమలుగా అనుకోకుండా దేవుని మహిమార్థమై దేవునికి అప్పగించి ఆయన వేడుకున్నప్పుడు ప్రతి పాపం ఇచ్చి ఆయన విడిపిస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నాడు. కనుక నిశ్చయముగా నా శరీరంలో ఆరోగ్యం లేదని బాధపడే వారందరితో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విమోచించువాడు నేనే, నిన్ను స్వస్థపరచువాడు నేనే. దావీదుకు చూపిన కృప, యోబుకు చూపిన కృప, పౌలుకు చూపిన కృప ఆయన నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడు. మనకున్నటువంటి ముళ్ళు ద్వారా ప్రభువును మహింపరుద్దాం, ప్రభువుకు మన ప్రాణాత్మ దేహములు అప్పగిద్దాం. అటు దిశగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ శరీరంలో ఎటువంటి యొక్క తాపములు ఉన్నా, శాపములు ఉన్నా, రుగ్మతలు ఉన్నా, నా ప్రభువు నీకు సహాయం చేయనుగాక, నా ప్రభువు నిన్ను ఆదరించునుగాక, నా ప్రభువు నిన్ను విడవక కృపచూపునుగాక, రక్షణకర్త అయినటువంటి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దావీదు వలె ఆయన సహాయం కొరకు, రక్షకుడి కొరకు ఎవరైతే ఆర్తనాదము చేస్తారో, కేక పెడతారో వారందరికీ నా ప్రభు సమీపంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు మా తండ్రి, కృపామయుడా, మీకు వందనాలు. మాకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, బాధలు చుట్టుముట్టు ఉన్నప్పుడు, దుర్వాసన కొడుతూ ఉన్నప్పుడు, అయ్యా మేము పెట్టే కేక, పొలికేక మీకై ఉండాలి. మీ నామను బట్టి నా రక్షణకర్తమైన దేవా నాకు సహాయం ఇచ్చేయమని మొరపెట్టేవారుగా మమ్మల్ని బలపరచమని మీ సహాయం అర్థిస్తూ ఈ వర్తమానమైన బిడ్డలను పేరున దీవించి ఆశీర్వదించమని, వారి అక్కర్లు తీర్చమని ప్రభా, ఏ బిడ్డ ఏ బాధతో ఉన్నారో ప్రభా ఆ బాధ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దీన సేవకుని జ్ఞాపకం తెచ్చుకొని అనేక విషయాలు సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరును దీవించి ఆశీర్వదించండి. మాకున్న ఇరుకుల ఇబ్బందులు ఇచ్చి, మాకున్న సమస్యల నుంచి విడిపించేవాడు నీవే తండ్రి. యేసయ్యా, ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘ బిడ్డలను వారి చేతు పనులు దీవించండి. వర్తమానము లైవ్ ద్వారా చూసిన బిడ్డలను వారి చేతు పనులు దీవించండి. ఆయా అనారోగ్య పాలైనటువంటి బిడ్డల నుంచి విడిపించండి, స్వస్థత అనుగ్రహించండి. నడినెత్తు మొదలుకొని అరకాల వరకు ఆయా ఎక్కడ చూసిన గాయములు, పచ్చిపుండ్లు కలిగినటువంటి వారికి స్వస్థత అనుగ్రహించమని, యోబుని స్వస్థపరిచిన కృప, పౌలుని స్వస్థపరిచిన కృప, ఆ యొక్క దావీదు మూల పురుషుడు నాయన ప్రభా, రెండవ రాజు దావీదు యొక్క జీవితంలో ప్రభా ఆ యొక్క చూపిన కృప మాకు అందరికీ అనుగ్రహించండి. బిడ్డలు పేరు దీవించి ఆశ్రయించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి, గర్భిణీని జ్ఞాపకం తెచ్చుకోండి, గర్భఫలాలు లేకుండా ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి, జాబులు లేని బిడ్డలు జాబులు దాయించండి, బిజినెస్ను ఆశీర్వదించమని, ఇదిగో నేను ప్రతి వారి పేరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమని వేడుకుంటున్నాను తండ్రి. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, మన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనే కందిన సాహసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తలవంచిన బిడ్డలకును ఆ యొక్క లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలకు సకల పరిశుద్ధులకును ఆయన కృప అని కనికరం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.